ఏమిటి నారాయణ అంటే అండి అంటే ఏం లేదయా, సింపుల్. ఇప్పుడు మనం చూసే ప్రపంచం అంతా ఉంది కదా, దీన్ని మీరు 2 భాగాలు చేసి చెప్పండి చూద్దాం. ఈ ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అని ఉండే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒక అక్షరంతో చెప్తారండి. నర అనే అక్షరంతో చెప్తారు. ఈ నారములన్నీ ఒక అయనం మీద ఉన్నాయి. నారాయణ అని దానికి పేరు వచ్చింది. మనందరి ఉద్దేశం ఏంటంటే నారాయణ అంటే ఓ అబ్బాయి అని అర్థం అండి అనుకుంటాం మనం కదా. నారాయణుడు అంటే ఓ అబ్బాయి కాదు. నారాయణుడు అంటే ఈ ప్రపంచానంతటినీ అట్లా పద్ధతిలో నడిపించేది. ఈ నారాయణ అనేది ఒక మంత్రం అయ్యా. దాన్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే దట్ గివ్స్ యూ ఇమ్మెజరబుల్ వెల్త్.